ఈరోజు మనము బెంగళూరులో బెస్కామ్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఈ బెస్కామ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అసలు బెస్కామ్ అంటే బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ అనమాట. ఓకేనా? బెంగళూరు స్టేట్ మొత్తానికి ఎలక్ట్రికల్ పవర్ని సప్లై చేసేదాన్ని బెస్కామ్ కంపెనీ అని అంటారు. ఓకేనా? దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఒకటి రిలీజ్ అవ్వడం జరిగింది. అది దానికి కూడా అందులో జాబ్స్ అనమాట. ఓకేనా? ఆ జాబ్స్ ఏంటి, ఆ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, వెబ్సైట్ ఏంటి, అలాగే లాస్ట్ డేట్ ఏంటి, అలాగే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే దానికి కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇలా ప్రతి ఒక్క విషయం గురించి మనం ఒక ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ అయింది. ఓకేనా? యూట్యూబ్ ఛానల్ మన తెలుగు జాబ్స్ అడ్డాలో అయితే బెస్కామ్కి సంబంధించి ఫుల్ వీడియో అయితే మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా? ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మన ఛానల్ ఓపెన్ చేసి దానికి సంబంధించి బెస్కామ్ ఫుల్ వీడియో అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో చూసి నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అయితే తెలియజేయండి. నేనైతే మీకు తప్పకుండా సహాయం చేయగలను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ తెలుగు జాబ్స్ అడ్డా. మనం బెస్కామ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకైతే ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా? మనకి ఇంటర్ఫేస్లో డిసిప్లిన్లో గ్రాడ్యుయేట్, బీఈ, బీటెక్, అలాగే డిప్లొమా హోల్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో దీనికి సంబంధించిన మంత్లీ స్టైపెండ్ ఎంత పే చేస్తారు అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే, బీఈ, బీటెక్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్. ఓకేనా? దీనికి సంబంధించి 9,800 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? 9,800 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అలాగే ఎవరైతే డిగ్రీ క్యాండిడేట్స్ ఉంటారో బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఈ, బీటెక్ అదర్ దెన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనమాట. ఓకేనా? దీనికి సంబంధించి 9,800 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే డిప్లొమా క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో ఎనీ బ్రాంచెస్, సో దానికి సంబంధించి చూసుకుంటే స్టైపెండ్ 8,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ శాలరీ, ఈ మంత్లీ స్టైపెండ్ అయితే బాగానే ఉంటుంది. మనకి ఈ అప్రెంటిస్షిప్ అనేది ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే ఇక్కడైతే ఇచ్చారు చూడండి. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ notification. Applications are invited from eligible candidates. Graduate diploma holders belong to Karnataka State through online mode for undergoing 1 year apprenticeship. Training under the Apprenticeship Act 1961 for the year 24-25 in Bengaluru Electricity Supply Company Limited, Bengaluru, as given below. ఓకేనా? సో చూసారు కదా, ఇదే అనమాట. ఇదనమాట. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ కోసం అయితే ఇన్వైట్ చేయడం జరిగింది. అది గ్రాడ్యుయేట్, డిప్లొమా, అలాగే బీటెక్, బీఈ. ఓకేనా? సో వాళ్ళు వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండదు. అది కూడా మన అప్రెంటిస్షిప్లో 1 year మాత్రమే. ఓకేనా? ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఈ 1 year అప్రెంటిస్షిప్కి మాత్రం మనం ఎలిజిబుల్ అవుతాం. ఓకేనా? అది కూడా ఎవరు కంప్లీట్ అయ్యింది అలా 24-25కి సంబంధించి. ఓకేనా? 24-25కి సంబంధించి. ఓకేనా? ఇది అనమాట బెస్కామ్కి సంబంధించి నోటిఫికేషన్ 1 year. ఓకేనా? అలాగే రిక్వెస్ట్ క్వాలిఫికేషన్. ఓకేనా? సో ప్రాసెస్ ఎక్వైర్ డిగ్రీ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్. షుడ్ ప్రాసెస్ ఎక్వైర్ 3 years డిప్లొమా పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ కర్ణాటక రికగ్నైజ్. ఓకేనా? సో ఇక్కడ ఇది మనం కర్ణాటక చూసుకుంటే ఓన్లీ కర్ణాటక సంబంధించిన ఎవరైతే ఇన్స్టిట్యూట్స్ కానీ కాలేజ్ కానీ సంబంధించిన వాళ్ళు మాత్రమే మనం ఈ అప్రెంటిస్షిప్ అయితే అప్లై చేసుకోగలుగుతాం. ఓకేనా? అలాగే ఇంకా మనం నెక్స్ట్ ఏం చూసుకుంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏమైనా అంటే ఇదే విధంగా అనేది ఉంటుందంటే, క్యాండిడేట్ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ ఎవిడెన్స్ ఆఫ్ categories infection of disease. It should be suffering from any disease which likely aggravated by service is likely for the himself. ఓకేనా? పబ్లిక్ హెల్త్. ఓకేనా? సో ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్వీస్లో ఉన్నప్పుడు మెడికల్ టెస్ట్ అనేది కంపల్సరీ అయితే చెక్ చేస్తారనమాట. ఓకేనా? సో మెడికల్ టెస్ట్లో అన్ఫిట్ అయిన వాళ్ళకి సమ్ రీజన్స్ ఉంటాయి. సో దానివల్ల ఫర్దర్గా వాళ్ళు యాజ్ పర్ బెస్కామ్ రూల్స్ ఉంటాయి, వాళ్ళు అది ఫాలో అవుతారు అనమాట. ఓకేనా? అలాగే మనకి అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది 1 year మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో 1 year తర్వాత బేస్డ్ ఆన్ అవర్ పర్ఫార్మెన్స్, మన పర్ఫార్మెన్స్ని బట్టి మనకైతే జాబ్లో మనకు కంటిన్యూ అవ్వచ్చా లేదనేది కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ మనం
సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే 3 స్టెప్స్ అనమాట. ఓకేనా, 2 స్టెప్స్. ఓకేనా, పార్ట్ ఏ మరియు పార్ట్ బిలో అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, దీనికి సంబంధించి ఫస్ట్ అయితే మనం ఏదైతే మనకి బెస్కామ్కి సంబంధించి అప్లికేషన్ ఏదైతే ఉందో ఇది NATS అనమాట. ఓకేనా, నేషనల్ అప్రెంటిస్కి సంబంధించి ఏదైతే ఎడ్యుకేషన్ ఇది మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ అయితే మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా, అలాగే ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ ఎన్రోల్డ్ ది ఓల్డ్ నేషనల్ వెబ్ పోర్టల్. ఓకేనా, హ్యావ్ లాగిన్ డీటెయిల్స్. సో ఇంతకుముందు ఎవరైతే లాగిన్ ఆల్రెడీ ఎన్రోల్ చేసుకుంటారో దానికి సంబంధించి లాగిన్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే తర్వాత ఇది క్లిక్ చేసి స్టూడెంట్ లాగిన్ అయిన తర్వాత పాస్వర్డ్ ఒకవేళ గుర్తుంటే కొట్టండి, లేదంటే ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టి చేసుకోండి అనమాట. ఓకేనా, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం అన్ని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మన మెయిల్ ఐడి ఫోన్ నెంబర్తో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. ఓకేనా, ఏదైతే లాగిన్ అయింటామో అది మెయిల్ ఐడి అయితే మనం క్రియేట్ చేసుకొని ఫోన్ నెంబర్ ఇట్లా లాగిన్ ఇవి రెండు అయితే కంపల్సరీ మన దగ్గర అయితే ఉండాలన్నమాట. ఓకేనా, సో అప్పుడు కంప్లీట్ లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఎన్రోల్మెంట్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకేనా, అలాగే అంటే మళ్ళీ ఇంకా నెక్స్ట్ చూడాలి, ఫర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ నాట్ ఫర్ ఎన్రోల్ ద టైమ్ నేషనల్ వెబ్ పోర్టల్. సో ఎవరైతే ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళకి ప్రాసెస్ అనమాట. ఓకేనా, వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి, స్టూడెంట్స్ లాగిన్ అవ్వాలి, మొబైల్ నెంబర్ మెయిల్ ఐడి లాగిన్ అవ్వాలి, ఆ తర్వాత అయితే మనకి లాగిన్ ఐడి అనేది వస్తుంది అనమాట. ఓకే, మనం అప్లై చేసుకున్న తర్వాత స్టూడెంట్ లాగిన్ అయిన తర్వాత మనకి అండర్ అప్లై అగెనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీ ఫర్ సచ్ బెంగళూరు సిటీ సప్లై కంపెనీ లిమిటెడ్. ఓకేనా, సో మన ఈ నేషనల్ అప్రెంటిషిప్ వెబ్సైట్లో మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం సెర్చ్ చేయాలన్నమాట, బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై బెస్కామ్ లిమిటెడ్ అని చెప్పేసి. ఓకేనా, సో అది క్లిక్ చేసిన తర్వాత మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సేమ్ ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళు కూడా లాగిన్ అయి చేసుకోవాలన్నమాట. ఎవరైతే కొత్త స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా, దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి 20 ఫిబ్రవరి వరకు ఉందన్నమాట. ఓకేనా, సో దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించి షార్ట్ లిస్ట్ వచ్చేసి మార్చి 1వ తారీఖు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మార్చి 1వ తారీఖు రిలీజ్ చేయడం జరుగుతుంది. తర్వాత వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అలాగే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి అయితే మన బెస్కామ్ కంపెనీకి అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ చేస్తారనమాట. ఓకేనా, ఇది కూడా వర్కింగ్ డేస్లో మాత్రమే. ఓకేనా, చూడండి క్లియర్ చేశారు, ఎనీ వర్కింగ్ డేస్ బిట్వీన్ 10/3/25 టు 12/3/25 విత్ ఇన్ 2 డేస్లో అయితే మనకి అయితే షార్ట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, సో షార్ట్ లిస్ట్ ఏ విధంగా అయ్యారని మనం తెలుసుకుంటే ఈ బెస్కామ్ లిమిటెడ్కి సంబంధించి వెబ్సైట్ లేదంటే మనకి మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ మెసేజ్ అయితే కంపల్సరీ వస్తుంది అనమాట. ఓకేనా, ఫర్దర్గా మనం ప్రాసెస్ చూసుకుంటే ఇది అనమాట. ఓకేనా, ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే ఈ బెస్కామ్కి సంబంధించి మెయిల్ ఐడి బెస్కామ్కి సంబంధించి వెబ్సైట్ అనేది అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ లింక్ ఓపెన్ చేసి ఫర్దర్ ప్రాసెస్ యూజర్ ఐడి లాగిన్ అవ్వడం కానీ, సో మన బెస్కామ్కి మన క్వాలిఫికేషన్ ఏంటి అలాగే మనం దేనికి అప్లై చేస్తున్నాం అనేది కూడా మనం కంపల్సరీగా మనం నోట్ చేసుకునేది అదే పోస్ట్కి సంబంధించి మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇది ఓన్లీ 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. ఓకేనా, ఇది 1 ఇయర్ మాత్రమే ఉంటుంది ఈ అప్రెంటిస్షిప్ అనేది. ఓకేనా, ఈ అప్రెంటిస్షిప్ 1 ఇయర్ తర్వాత మన స్కిల్స్ని బట్టి మనం పర్మనెంట్గా జాయిన్ అవ్వచ్చు, లేదంటే బేస్డ్ ఆన్ బెస్కామ్ కంపెనీ రూల్స్ ప్రకారం మనల్ని బయటకు తీసేస్తారనమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇంత వీడియో ఎందుకు చేస్తున్నా, సో ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. ఎవరైతే అర్థం కాలేదో వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి, నేను ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకైతే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ తెలుగు జాబ్స్ అడ్డా.